ప్రాస్పెరిటీ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్సెస్, కుటుంబాలు ఆనందంగా ఉండటం కూడా ఒక ప్రాస్పెరిటీయే. మనుషులు ఆరోగ్యంగా బ్రతకటం కూడా ఒక ప్రాస్పెరిటీయే. పిల్లల జీవితాలు 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నత స్థానంలో నిలబెట్టుకుంటాం కూడా ఒక ప్రాస్పెరిటీయే. చాలా మంది ఏం చేసుకుంటారంటే ప్రాస్పెరిటీ అనగా నా డబ్బుని మాత్రమే చూస్తారు. సక్సెస్ లేకుండా ఒక మనిషి జీవితం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వాలి. ప్రతిసారి నీ సమస్యల్ని మీరు చూస్తూ గుడ్డివారిగా ఎందుకు నిలబడుతున్నారు? మోషేకి తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉన్నానన్నాడు. మోషే జీవితంలో, ఇశ్రాయేలీయుల జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని 100% నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడన్న గమనాన్ని మనం ఎందుకు గుర్తెరగలేకపోతున్నాం? స్టాప్ సీయింగ్ యువర్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ ద ప్రామిసెస్. మీ యొక్క సమస్యల్ని చూడటం ఆప్ చేసేయండి. ఫోకస్, మీ గురి ఆయన వాగ్దానాలపైనే నిలబడి. ఆశీర్వాదకరమైన జీవితం అంటే పాలు తేనెలు ప్రవహించే జీవితం ఎలా ఉంటుందో దేవుడు మీకు రుచి చూపించబోతున్నాడు. ఈ రోజు నుంచి మనం ఆ రీతిగా మార్చబడదామా ప్రియమైన దేవుని బిడ్డలారా? నేను ఈ రోజు నుంచి నా సమస్య వైపు చూడట్లా, ఎందుకంటే నా సమస్య నాకు చెత్తతో సమానం. నా గురి నా యొక్క ప్రామిస్ వైపే నిలబడి ఉంది. నువ్వు ఎంత విశ్వాసంతో చెప్తావో దేవుడు ఈ క్షణమే నీ జీవితాల్లో దాన్ని విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో కనుక నువ్వు దాన్ని విరగొడితే నీ జీవితంలో మళ్ళీ దాన్ని ఎవ్వడు తిరిగి రాయలేడని అర్థం. మీ కళ్ళ ముందు ఏమేమి ఉన్నాయో మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని చెప్పండి. నువ్వు నాకు చెత్తతో సమానము మాటే నువ్వు చెప్పు. ఆ ప్రామిస్ని నువ్వు మెడిటేట్ చేయటం మొదలుపెట్టు. ఆ మాటని నెరవేర్చగలిగిన శక్తివంతుడైన దేవుడు నీకు తోడుగా నిలబడి ఉన్నాడు.